పూరా లోకల్. నిన్న పెట్టింది ఒక పెద్ద సభ. ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పెట్టారు, పేరు పెట్టారు. ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు. ఏం న్యాయం చేశారండి ఆ సభలో? మోదీని మాత్రమే తిట్టారు, ఆర్ఎస్ఎస్ని తిట్టారు, బీజేపీని తిట్టారు. అదా మీ సామాజిక న్యాయం? మీరు పెట్టిన సభ ఏంది? మీరు మాట్లాడిన మాటలు ఏంది? మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు వర్గాల గురించి మాట్లాడారా? మోదీని తిట్టడమే సరిపోయింది. ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ దేశానికి వారు దాదాపు 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా? కేవలం అవినీతిలో కూలి, అవినీతిలో మునిగి, అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా 3 సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు. ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఆ రోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు, ప్రజల కోసం కూడా మేము పనిచేసేటువంటి పార్టీ మాది. మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది. అధికారంలో పాటు మీరు అవినీతి చేసేటువంటి పార్టీ మీది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది. నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు.